సారీ వాళ్ళ టాపిక్ మండే కదా. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. కామెంట్రీస్ ఆన్ లివింగ్. ఇవాళ మన ముందు టాపిక్ ఏంటి? ఇది శుష్క వేదాంత ఉండింది కదా మేడం, ఆ బుక్ పార్ట్ 2. అంటే మండే ఏమో కృష్ణమూర్తి గారిది కదా. గ్రంథం ఏం గ్రంథం అండి? ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్ కూడా అయిపోయింది కదా, అవలేదు? ద ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్ అయిందా? ఒక్క నిమిషం అమ్మ చూస్తున్నాను. అయిపోయింది. అదే ఐ వాంట్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ జాయ్ అది కూడా అయిపోయింది. ప్లెజర్, హ్యాబిట్ అండ్ ఆస్టరిటీ. ప్లెజర్ విన్నారా? హ్యాబిట్ చెప్పండి అమ్మ. అండ్ ఆస్టరిటీ. ఓకే అమ్మా. లాస్ట్ ఏంటి మేడం? ఆస్టరిటీ, బ్రహ్మచర్యం. ఓకే మేడం. గ్రంథం పేరు మేడం? ప్లెజర్ అంటే కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై కృష్ణమూర్తి గారు. ప్లెజర్, హ్యాబిట్ అండ్ ఆస్టరిటీ. ఓకే మేడం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 కదండి? పార్ట్ 3 వచ్చాను. ఓకే మేడం, స్టార్ట్ చేయమంటారా? చేయండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు తేదీ 26 అక్టోబర్ నెల 2025 సంవత్సరము, సోమవారం. ఈరోజు మన గ్రంథము ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 కృష్ణమూర్తి గారి గ్రంథము. ఇందులో ఈరోజు సబ్జెక్ట్ ప్లెజర్, హ్యాబిట్ అండ్ హాస్టారిటీ అనే సబ్జెక్ట్ మీద ఈరోజు సత్సంగ భాషణం జరుగుతున్నది. శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తారు. అంటే సంతోషం, దీని అర్థం ఏంటంటే అందరికీ నమస్కారం. హ్యాబిట్ అంటే అలవాటు, ఆస్టరిటీ అంటే బ్రహ్మచర్యం లాంటిది. తెలుగులో అంతే కదా. సార్ చూసేస్తారు దాని అర్థం. మేడం గారు నమస్తే, వచ్చారా? ఆస్టరిటీ ఒకసారి చూస్తానండి, కరెక్ట్ గా బ్రహ్మచర్యమా లేకపోతే ఏం పదం పాడతారు? సెలిబసీని బ్రహ్మచర్యం సెలిబసీని బ్రహ్మచర్యం అంటారు. ఆస్టరిటీ అంటే సింప్లిసిటీ లెక్క. ఆస్టరిటీ అంటే సింప్లిసిటీ అనుకుంటాను. కాఠిన్యం అని ఉంది, ఇప్పుడు చూసాను. కాఠిన్యమా? అంటే కాఠిన్యం ఉన్నది, అందుకే డౌట్ వచ్చింది. అయితే ఇది హ్యాబిట్ అంటే అలవాటు, ఆస్టరిటీ అంటే కాఠిన్యం. ఆ రోడ్డు అక్కడ దక్షిణానికి అంటే నాయిసీగా ఉన్న టౌన్ యొక్క దక్షిణానికి వెళ్తోంది. దానికి ఏమిటి అక్కడ అంటే ఎన్నో బిల్డింగ్స్, అంతులేని బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి అక్కడ.
వరుస క్రమంలో. ఆ రోడ్డు అంతా బస్సులతో, కారులతో, ఎడ్ల బండ్లతో, ఇంకా వందల కొలది సైకిల్ తొక్కే వాళ్ళతో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు ఆ డే అంతా పని చేసి రొటీన్ గా చేసే పని, అందులో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉండదు, అది చేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు. ఎంతో మంది ఆగుతున్నారు ఒక ఓపెన్ మార్కెట్ దగ్గర, ఆ రోడ్డు పక్కనే ఉంది. అక్కడ ఎన్నో రకాలైన వెజిటబుల్స్ ఉన్నాయి, అంటే కూరగాయలు. మేము ఆ టౌన్ కి అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్తూ ఉంటే అక్కడ బాగా ఆకుపచ్చగా ఉన్న వృక్షాలు ఆ రోడ్డుకి రెండు వైపులా, అవి ఎలా ఉన్నాయంటే ఈ మధ్యనే ఆ వచ్చిన వానలతోటి బాగా కడిగేసినట్టుగా, అంటే డస్ట్ ఏమీ లేకుండా ఉన్నాయి. సూర్యుడేమో రాత్రికి వెళ్ళిపోతున్నాడు, అస్తమిస్తున్నాడు. ఒక పెద్ద బంగారం రంగులో ఉన్న బంతి దూరంగా ఆ కొండల పైన కనబడుతుంది. అక్కడ ఎన్నో మేకలు ఆ చెట్ల దగ్గర ఉన్నాయి. ఆ మేక పిల్లలన్నీ కూడా ఒకరినొకరు తరుముకుంటూ పరిగెడుతున్నారు. అక్కడ కరువు తిరిగిన రోడ్ అనేది ఒక 11th సెంచరీ, అంటే 11వ శతాబ్దంలో ఆ అది స్టాండ్, అంటే ద కర్వింగ్ రోడ్ వెంట్ పాస్ట్ అండ్ 11th, అదే 11వ శతాబ్దంలో స్థాపించబడిన ఒక స్తంభం ఉంది. దానికి స్టాండింగ్ రెడ్ అండ్ లాఫ్టీ, ఎర్రగా చాలా పెద్దగా, ఆ హిందూ మొఘల్ యొక్క అంటే నాశనాలలో అది ఇంకా ఉండిపోయింది. అక్కడ దాన్ని దాటాక పురాతనమైనటువంటి టూమ్స్ ఉన్నాయి, అంటే ఏంటి సమాధులు. అక్కడ ఒక వైభవోపేతమైనటువంటి అంటే అదే రూయిన్, అంటే వినాశనమైన ఒక మార్గం. అది చెప్తోంది ఏంటంటే పూర్వం ఉన్న వైభవాన్ని అంతా చెప్తోంది. అంటే అలాగా కనబడుతున్నది. అంటే అక్కడ బాగా ఈ మొఘల్ దండయాత్రలు అవి జరిగాయి అన్నమాట. తర్వాత కార్ అక్కడ ఆగింది. మేమేమో ఆ రోడ్డు పక్క నుంచి నడుస్తున్నాం. కొంతమంది రైతులు వాళ్ళ యొక్క ఆ పొలాల్లో పనిచేసి ఇంటికి వెళ్తున్నారు. అందరూ ఎక్కువ మంది, అందరూ కూడా స్త్రీలే. చాలా వద్దున్న వాళ్ళ యొక్క ఎంతో కష్టతరమైన పని నుంచి ఎంతో ఎక్కువసేపు ఆ కష్టపడి పనిచేసి వాళ్ళేమో పాటలు పాడుకుంటూ ఆ వాళ్ళు అంటే లిల్టింగ్ సాంగ్ అన్నారు. అంటే బహుశా లిల్టింగ్ అంటే ఒక మాట చూద్దాం, నాకు ఈ పదం కొత్తగా ఉంది. ఎలాంటి పాట అనేది ద మీనింగ్ ఆఫ్ లిల్టింగ్. లిల్టింగ్ అంటే వాయిస్ ఆఫ్ ట్యూన్ characterized by a pleasant, gentle rising and అది అంటే మీదకి కిందకి అలా వెళ్తున్న సాంగ్ అన్నమాట. అంటే ఒకసారి ఉన్నత ఆ పిచ్చికి వెళ్తుంది, మళ్ళీ లో పిచ్చికి వస్తుంది. దాన్ని లిల్టింగ్ సాంగ్ అంటారనమాట. అటువంటి పాటలు పాడుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క రోజు ఇంతటి పనిలోంచి వెనక్కి వచ్చేస్తున్నారనమాట. అయితే అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది స్త్రీలే. అంత ప్రశాంతమైనటువంటి ఆ విలేజ్ దగ్గర, అంటే ఆ కంట్రీకి పైన వీళ్ళ యొక్క ధ్వనులన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి, క్లియర్ గా. ఇంకా ఏంటంటే ప్రతిధ్వని వచ్చేటట్టుగా హ్యాపీగా పాడుకుంటారు. మేము దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళేమోని సిగ్గుతో ఆగిపోయారు, పాడటం ఆగిపోయారు, ఆపేశారు.
నేను వెళ్ళిపోగానే వాళ్ళు మళ్ళీ పాటని పాడడం మొదలెట్టారు. సాయంత్రం యొక్క కాంతి అక్కడ ఉన్నటువంటి ఆ కొండలపై నుంచి, అక్కడ ఉన్న వృక్షాల నుంచి ఇప్పుడు డార్క్ గా అయిపోతుంది ఆ స్కై కూడా. వాళ్ళు ఒక పెద్ద రాయి మీద, అంటే కాదు, అక్కడ ఒక పెద్ద రాయి, అది క్రంబ్లింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఎన్ యాన్షియంట్ ఫోర్ట్రెస్, అంటే ఎప్పుడో పురాతనంగా ఉన్న ఆ కోటని చెప్తోంది అనమాట. ఒక పెద్ద రాయి ఉందిట, అదేమో క్రంబ్లింగ్ అంటే అది అలా అలా అలాగా దొర్లుతూ అక్కడికి వచ్చింది. అక్కడ ఎన్నో యుద్ధాలు అవన్నీ అంటే పురాతనమైనటువంటి ఆ కోటలో జరిగిన యుద్ధాలు అవి చెప్తుంది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సౌందర్యం ఆ భూమిని అంతటినీ కవర్ చేస్తూ ఉన్నదన్నమాట. ఇదంతా కూడా మా కోసమే, అంటే అస్టానిషింగ్ బ్యూటీ అనేది, అంటే మమ్మల్ని అద్భుతంగా అలా ఆశ్చర్యపరిచేటటువంటిది ఆ ల్యాండ్ అంతా సౌందర్యంతో ఉంది. ప్రతి మూల మూల కూడా ఆ భూమి అక్కడ డార్క్ గా ఇంకా చీకటి పడుతున్న అవన్నీ కూడా మా హృదయాలు అండ్ మనస్సులు అవన్నీ కూడా అంటే మూల మూలలోని అవి నిండిపోతుంది ఆనందం. అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. అది భగవంతుడి పట్ల ప్రేమ కాదు, మనిషి పట్ల ప్రేమ కాదు. దాన్ని ఏమో ఎవరు కూడా విడదీయలేరు. ఒక పెద్ద గుడ్లగూప సైలెంట్ గా ఆ చంద్రుడికి క్రాసుగా వెళ్తున్నట్టుగా ఎగురుతోంది. ఒక గ్రూప్ విలేజర్స్, కొంచెం చదువుకున్న ఆ గ్రామస్తులు, వాళ్ళు ఏంటంటే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాకి, టౌన్ లో ఉన్న సినిమాకి వెళ్ళాలా వద్దా అని వాళ్ళు వాదించుకుంటున్నారు. దే వర్ రౌడీ అండ్ అగ్రెసివ్లీ ఆక్యుపైడ్ హాఫ్ ఆఫ్ ద రోడ్. వాళ్ళు ఎలా ఉన్నారంటే రౌడీలాగా, అంటే చాలా దుండగీడితనంతో ఆ రోడ్డులో సగ భాగం ఆక్యుపై చేస్తారు. అది ఒక సాఫ్ట్, అంటే అక్కడ వెన్నెల ఎంతో ఆహ్లాదంగా మృదువుగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నీడలు ఆ గ్రౌండ్ మీద క్లియర్ గా షార్ప్ గా కనబడుతుంది. ఒక లారీ సౌండ్ చేస్తూ ఆ రోడ్డు వైపు వచ్చింది, రోడ్డు నుంచి. అదేంటంటే దాన్ని భయంకరమైన హార్న్ మోగించింది, కానీ అది వెంటనే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న సౌందర్యం అన్ని, కంట్రీ సైడ్ టు ద లవ్లీనెస్ ఆఫ్ ద ఈవినింగ్ అండ్ టు ద ఇమ్మెన్స్ సాలిట్యూడ్, అంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సాలిట్యూడ్ ని, అంటే ఒంటరితనాన్ని, లవ్లీనెస్ అంటే సౌందర్యాన్ని మిగిల్చేసి అది వెళ్ళిపోయింది. ఆయన ఒక చాలా ఆరోగ్యవంతమైన ఆలోచనాత్మకమైన యువకుడు. ఆయన ఇంకా 30లో ఉన్నాడు. ఆయన ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆయన తన పనిలో అంత చెడ్డగా ఉండడు, అంటే బాని అని ఆయన అంటున్నాడు. అన్నీ కూడా చాలా బాగానే జరిగి అతనికి మంచి శాలరీ కూడా వస్తోంది. అలాగే ఆయనకి మంచి అద్భుతమైన భవిష్యత్తు కూడా ఉందన్నాడు. ఆయన అంటే ఆయన వివాహం అయింది. అతనికి ఒక సన్న పోర్ అన్నాడు, అంటే కొడుకున్నాడు. ఆ కొడుకుని ఆయన చాలా బాగా పైకి తేవాలని, కానీ తల్లి, ఆ అబ్బాయి తల్లి మాత్రం అక్కడ మహా న్యూసెన్స్ గా ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఆయన పెద్ద ఆ పిల్లవాడు అలాగే అవుతాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆయన 1 లేదా 2 మీ యొక్క లెక్చర్స్ కి నేను అటెండ్ అయ్యాను. నాకు అలో చేస్తే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు
నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవి నన్ను కలవర పెడుతున్నాయి, వాటిలోంచి నేను బయటపడాలనుకుంటున్నాను. చాలా నెలల నుంచి వాటిలోంచి బయటపడాలని నేను ప్రయత్నించాను, కానీ నేను జయం పొందలేదు. నేనేం చెయ్యాలి అని అడిగారు ఆయన. అంటే హ్యాబిట్ అంటే ఏమిటో చూద్దాం. గుడ్ బ్యాడ్ అని విడదీయకండి. అసలు హ్యాబిట్ అంటే ఏమిటో చూద్దాం. మంచా చెడ్డ అని విడదీయొద్దు. ఒక హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవడం అన్నది అది ఎంత మంచిదైనా, ఎంత గౌరవప్రదమైనా సరే మైండ్ డల్ చేస్తుంది, డల్ అయిపోతుంది మనస్సు. హ్యాబిట్ అంటే ఏమిటి అసలు? దాన్ని మనం ఆలోచిద్దాం. కేవలంగా డెఫినిషన్స్ మీద ఆధారపడద్దు. అంటే అతను అన్నారు, హ్యాబిట్ అంటే నిరంతరం తరచుగా రిపీట్ అయినటువంటి యాక్షనే హ్యాబిట్ అని. అయితే ఒక సర్టన్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ యొక్క కదలిక, అది ఆహ్లాదంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కాన్షియస్ గా మనకు తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. ఆలోచనతో, లేకపోతే ఆలోచనతో ఉండొచ్చు, ఆలోచన రహితంగా ఉండొచ్చు. అది హ్యాబిట్ అని. అవును, అది నిజమే అన్నారు ఆయన. కొంతమంది ఏమనుకుంటారంటే కాఫీ అవసరం ఉంది మార్నింగ్ టైంలో, అది లేకపోతే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుందని. అసలు శరీరానికి మొట్టమొదటిగా అది అవసరం లేదు. అది గ్రాడ్యువల్ గా దానికి అలవాటు అయిపోతుంది. ఆ ప్లెజరబుల్ గా, ఆనందంగా ఉన్న ఆ టేస్ట్ కి దానివల్ల ఒక ప్రేరణ, స్టిమ్యులేషన్ వస్తుంది. అప్పుడు అదేంటవుతుందంటే డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్. అది లేనప్పుడు చాలా బాధపడుతుంది. అంటే కాఫీ అవసరమా? అవసరం అంటే మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు ఆయన. అంటే మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరమే. తప్పనిసరిగా నాలిక అలవాటు అయిపోతుంది ఒక రకమైనటువంటి ఆ ఫ్లేవర్కి. అప్పుడు ఆ శరీరము ఆ ఫుడ్, అలాంటి రుచికరమైన ఆహారం దొరకలేదనుకోండి, దానికి అలవాటు ఉన్న ఆహారం, అప్పుడు అది కొంచెం నిస్పృహలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆహారం అంటే ఒక రకంగా పర్టికులర్ వేలో ఉన్న ఆహారమే నాకు కావాలన్నది అనేది మనకు ఉంటుంది. ఈ అంటే అదే రకం ఆహారం కావాలి అంటే హ్యాబిట్ అనేది అలవాటే, అంటే మనకి ఫార్మ్ అయిపోయింది. అదేంటంటే ఒక సుఖం మీద ఆధారపడినటువంటి హ్యాబిట్, ఇంకా దాని యొక్క జ్ఞాపకం. అయితే ఇలాంటి ఆహ్లాదమైనటువంటి అలవాట్లని ఎలా బయట తెంపుకుని రావడం? ఒక ఆహ్లాదం కాని అలవాటు అన్నది అది సులువే బయటకు వచ్చేయడం. నా సమస్య ఏంటంటే ఆ ప్లెజెంట్ గా, అంటే ఆహ్లాదంగా ఉన్న అలవాట్ల నుంచి ఎలా బయటికి రావడం? ఇక్కడ మనం అందాకలా ప్లెజెంట్, ఆహ్లాదం కాదు అన్నది చూడొద్దు. లేకపోతే ఏ విధంగా మనం అందులోంచి బయటపడాలన్నది కాదు. మనం ఇప్పుడు ఏం ప్రయత్నిస్తున్నామంటే అవగాహన చేసుకుంటున్నాం అలవాటు ఏమిటో. హ్యాబిట్ అన్నది అక్కడ సంతోషం అంటే ఉంటే అది కావాలి, అది కొనసాగించాలి, మనం పొందిన ఆహ్లాదాన్ని అనేది. ఈ హ్యాబిట్ అన్నది ఆహ్లాదం అంటే మన సంతోషం మీద ఆధారపడి ఉంది. దాని యొక్క జ్ఞాపకం, నిన్న నేను ఇంత హాయిగా ఉన్నాను, ఇవాళ కూడా అలా అని ఆ జ్ఞాపకం, అంత రుచికరమైన ఆహారాన్ని తింటూ నేను హాయిగా ఫీల్ అయ్యాను అనే జ్ఞాపకం ఇవాళ కూడా దాన్ని కోరుతోంది. అంటే మొట్టమొదట బాగులేకపోయినా అంటే ఆహ్లాదం కాని అనుభవం అది గ్రాడ్యువల్ గా ఒక అవసరమైన ఆహ్లాదమైన అలవాటైపోతుంది. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం ఈ విషయంలో.
మీ సమస్య ఏమిటి? మిగతా అన్ని అలవాటులతో ఈ లైంగికంగా అందులో ఉండడం అన్నది నాకు ఒక పవర్ఫుల్ గాను, ఆ తర్వాత నన్ను అంటే బాగా కన్స్యూమ్ చేసేస్తుంది. అంటే ఈ అలవాటు నన్ను పూర్తిగా మింగేస్తోంది. ఈ అలవాటే నేను నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాను. నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటూ దానికి వ్యతిరేకంగా అలాగే రకరకాలైనటువంటి ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేశాను. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంత నిగ్రహాలు పాటించినా ఆ హ్యాబిట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బహుశా మీ జీవితంలో మిమ్మల్ని మీరు అంటే ఫ్రీగా ఉంచుకుని రిలీజ్ అయ్యేది ఏమీ లేదేమో, మరో రకమైన ఉత్సాహం ఏమీ లేదేమో. బహుశా మీరు బోర్ అయిపోయారు మీ పనితో. అది మీకు తెలియకుండానే అలాగే మతం కూడా మీకు ఒక రిపీటేషన్ అయిన అంటే నిరంతరంగా రిపీట్ అవుతున్నటువంటి ఒక కర్మకాండ అయిపోయింది. అందుకనే ఏదో కొన్ని సిద్ధాంతాలు, ఏదో కొన్ని పాటలు ఏ రకమైన అర్ధరహితంగా మీకు అలవాటు అయిపోయింది. అంటే మీరు చేస్తున్నారు, అందుకని అందులో కూడా మీకు ఆనందం లేదు. మీరు అంతర్గతంగా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటే సెక్స్ అనేది మీకు కేవలం మీకున్న ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడేస్తుంది. అదొక్కటే మీకు రిలీజ్ అన్నమాట. అంతర్గతంగా మీ పని కోసం కొత్తగా ఆలోచించడం, అలర్ట్ గా ఉండి అక్కడ అబౌట్ ద అబ్సర్డిటీస్ ఆఫ్ సొసైటీలో ఉన్న అబ్సర్డిటీస్ అంటే ఏంటి? అర్ధరహిత విషయాలు. మీకు మీరుగా దాని యొక్క అంటే నిజమైన గుర్తింపుని, మతం యొక్క గుర్తింపుని, ఇవన్నీ అంటే మతంలో ఉన్నటువంటి ఎన్నో అబ్సర్డిటీస్, అలాగే టు ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిలీజన్, అసలు మతం యొక్క నిజమైనటువంటి ప్రాముఖ్యత మీ అంతటా మీరు తెలుసుకోవడం. ఇట్ ఈస్ దిస్ దట్ విల్ ఫ్రీ ద మైండ్. ఇది మనస్సుని మనం ఒక హ్యాబిట్ కి బానిసత్వం అయిపోయిన దాంట్లోంచి బయటపడేస్తుంది. అంటే ఇక్కడ ఈ వాక్యం మరొకసారి ఏం చెప్తున్నారంటే, మీరు అంతర్గతంగా అంటే చాలా విసుగ్గా ఉంటే మీకేమో సెక్స్ ఒక్కటే మీకు అందులోంచి విముక్తిని కలిగిస్తుంది. అంతర్గతంగా అలర్ట్ గా ఉంటూ కొత్తగా ఆలోచిస్తూ మీ పని మీద మీరు మీరు అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి అర్ధరహిత విషయాలు, మీకు మీరుగా నిజమైనటువంటి మతం యొక్క అంటే నిజమైన గుర్తింపు మతానికి, ఇవన్నీ మీ మనస్సుని మీరు బానిసైన అలవాటి నుంచి బయటకు తీస్తాయి. నాకు మతంలో చాలా ఆసక్తి ఉండేది, అలాగే సాహిత్యంలోని. కానీ నాకు లీజర్ లేదు దేనికిను వాటి కోసం. ఎందుకంటే నా టైం అంతా కూడా నా పనితో అయిపోతుంది. నేను నిజంగా అంత అన్హ్యాపీగా లేను. కానీ నేనేం గ్రహిస్తున్నానంటే, ఏదో ఒక జీతం అంటే మనం జీవించడానికి కావలసిన ధనం సంపాదించిన అంతా అదే కాదు. మీరు చెప్పినట్టుగా నేను సమయాన్ని విశాలమైనటువంటి లోతైనటువంటి ఉత్సాహాలని పెట్టుకోవచ్చు. నేను సమయాన్ని అంటే అందులో పొందొచ్చు. అంటే ఏమని చెప్పాలంటే, పొందడం అంటే నేను సమయం కేటాయించుకోవచ్చు. అది నాకు నా హ్యాబిట్ లోంచి, అది నన్ను ఎంతకాలం నన్ను విసిగిస్తున్న దాంట్లోంచి బయటపడేటట్టు చేస్తుంది అన్నది. మనం చెప్పినట్టుగా హ్యాబిట్ అన్నది ఒక ఆనందమైనటువంటి పనికి రిపీట్ చేయడం, అంటే అదే పని మళ్ళీ మళ్ళీ, దానివల్ల ఒక ప్రేరణ, జ్ఞాపకాలు వస్తాయి, అంటే స్టిమ్యులేటింగ్ మెమొరీస్. అప్పుడు ఆ ఇమేజెస్ అన్నవి మనస్సు అవన్నిటినీ జ్ఞాపకం తెస్తుంది. అవి జ్ఞాపకానికి రాగానే మన గ్రంథుల్లోంచి శ్రావకాలు వస్తాయి. వాటి ఫలితంగా
ఆకలి విషయం అనుకోండి, అదొక హ్యాబిట్ కాదు. భౌతికమైనటువంటి ఆర్గానిజంకి అది నార్మల్ పద్ధతి. ఎప్పుడైతే మనస్సు అన్నది ఆ సెన్సేషన్ లో అందులోకి వస్తుందో అప్పుడు మనకి ఒక ప్రేరణ వస్తుంది, ఆలోచనలతోటి, ఊహల అంటే పిక్చర్స్ తోటి. అప్పుడు తప్పనిసరిగా హ్యాబిట్ అన్నది అవుతోంది, అంటే అది మళ్ళీ మళ్ళీ ఆ హ్యాబిట్ గా అయిపోతుంది. ఆహారం అవసరమే, కానీ ఒక పర్టికులర్ టేస్ట్ ఆహారాన్ని కావాలి అన్న కోరిక హ్యాబిట్ మీదే ఆధారపడి ఉంది. కొన్ని ఆలోచనల్లో ఆనందం, కొన్ని పనుల్లో ఆనందం సూక్ష్మతరంగా క్రూడ్గా ఉండొచ్చు, అంటే సూక్ష్మతరంగా ఉండొచ్చు లేదా స్థూలంగా ఉండొచ్చు. మైండ్ ఏంటంటే వాటి యొక్క కొనసాగింపు కోసం డిమాండ్ చేస్తూ, అంటే ఆ కొనసాగించమంటూ ఉంటుందని, అంటే మనని బలవంతం చేస్తుంది. అప్పుడు ఏంటంటే హ్యాబిట్ అవుతుంది. అంటే నిన్న ఎంత బాగుంది కదా మంచి కాఫీ, ఇవాళ ఎందుకు అంటూ ఆ కాఫీ జ్ఞాపకం మనం మళ్ళీ తాగేటట్టు చేస్తుంది, ఆ కాఫీ వల్ల వచ్చిన ఆనందం. అలాగే ఏ విషయమైనా సరే, ఆహ్లాదమైన రుచికరమైన ఆహారం, ఒక రిపిటేటివ్ గా పని, అంటే రిపీటెడ్ గా చేసే ఒక పని, ఎలా అయితే పళ్ళు తోముకోవడం పొద్దున్నే, అది ఒక హ్యాబిట్ అవుతుంది. అటెన్షన్ లేకపోయినప్పుడు, అటెన్షన్ తో ఉంటే అది హ్యాబిట్ అవ్వదు. ఈ అటెన్షన్ ఏం చేస్తుందంటే హ్యాబిట్ నుంచి మనస్సుని ఫ్రీ చేస్తుంది. అంటే మనం అటెన్షన్ తో లేకపోవడం వల్ల హ్యాబిట్ ఏమో బలపడిపోతుంది. మీరు చెప్పినట్టుగా వీ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ప్లెజర్. మనం అన్ని సౌఖ్యాలు ఆహ్లాదకరమైనవన్నీ వదిలేయాలన్నారు. కాదు సార్, నో సార్, మనం ఇప్పుడు అది ప్రయత్నించట్లేదు అవన్నీ వదిలేయాలని. ఏది వదిలేయడానికి ప్రయత్నించలేదు, లేదా ఏది పొందడానికి కాదు. మనం అవగాహన చేసుకుంటున్నాం ఆ హ్యాబిట్ లో ఏమేమి ఉన్నాయి. మనం దాన్ని అవగాహన చేసుకుని ఆ సమస్య, అంటే సంతోషము లేదా ప్లెజర్ ఏమిటి అనే దాని వల్ల వచ్చే సమస్యల్ని అవగాహన చేసుకుంటున్నాం. ఎంతో మంది సన్యాసులు, యోగులు, అలాగే సెయింట్స్, వీళ్ళందరూ కూడా సంతోషం అక్కర్లేదనుకున్నారు, వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకున్నారు. అందుకే వాటిని నిగ్రహించుకోవడానికి వాళ్ళు ఫోర్స్ చేసుకున్నారు. సెన్సిటివ్ గా ఉండకుండా, అంటే ఏ ప్లెజర్ కి సెన్సిటివ్ గా లేకుండా అన్ని రకాలైన వాటిల్లోని వాళ్ళు నిగ్రహించుకున్నారు. ఒక చెట్టు యొక్క సౌందర్యం చూడడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఒక మేఘం, లేకపోతే చంద్రకాంతి నీళ్ల మీద పడుతున్న సౌందర్యం, లేకపోతే ఒక మనిషి, ఇలాగా మనం ఇవన్నిటినీ చూడ్డాన్ని నుంచి నిగ్రహించేసుకోవడం వల్ల ఆ సంతోషం, ఆ ప్లెజర్ అనేది మనం అంటే ఆ సౌందర్యాన్ని కాదంటున్నాం. అంతేకాకుండా ప్రజలు ఉన్నారు, ఎవరైతే కురూపిగా ఉన్నదాన్ని వదిలేసి సౌందర్యంగా ఉన్నదాన్నే పట్టుకు వేలాడతారు. వాళ్ళకది ఒక సౌందర్యమైనటువంటి తోటలో ఉండడానికి వాళ్ళకి ఇష్టం. వాళ్లే తయారు చేసుకున్నది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏ సౌండ్ లేకుండా, అలాగే స్మెల్ అన్నది లేకుండా, అలాగే ఆ గోడలకు అవతలున్న బ్రూటాలిటీని అన్నిటినీ వాళ్ళు వదిలేస్తున్నారు. తరచుగా వాళ్ళు జయప్రదం అవుతారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఆ కురూపిగా ఉన్న దాన్ని అంటే షట్ చేసుకోలేరు. కేవలంగా కురూపిదాన్ని వదిలేసి సౌందర్యాన్నే పట్టుకోవడం అన్నది మనని డల్ చేస్తుంది, సెన్సిటివిటీ లేకుండా చేసేస్తుంది, ఇన్సెన్సిటివ్ గా చేస్తుంది. లైఫ్ అన్నది ప్రేమ ఉంది, మృత్యువు ఉంది. ప్రేమించడం అంటే మనం వల్నరబుల్ గా, సెన్సిటివ్ గా అవడం. ఈ హ్యాబిట్ ఏం చేస్తుంది, మన ఇన్సెన్సిటివ్ గా తయారు చేస్తుంది. అది మనని ఏం చేస్తోంది, ప్రేమని వినాశనం చేస్తోంది. మీరు చెప్పిన దాంట్లో ఉన్న సౌందర్యాన్ని నేను ఫీల్ అవ్వడం మొదలెట్టాను, నాకు మొదలవుతుంది.
ఇది నిజమే. నాకు నేనుగా డల్ అయిపోయాను, స్టూపిడ్ గా అయిపోయాను, మూర్ఖంగా. నాకు అరణ్యాల్లోకి వెళ్ళడం ఇష్టమే, ఆ పక్షుల గానం వినడం ఇష్టమే, ప్రజల యొక్క ముఖాలను చూడడం ఇష్టమే, వీధుల్లో వెళ్తున్నాం. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే, నేను హ్యాబిట్నే నేనే ఎలో చేసుకుంటాను. కానీ ప్రేమ అంటే ఏమిటి అని అడిగాను. ప్రేమ అన్నది కేవలంగా ఆహ్లాదమైన ఒక సంతోషమే కాదు, అది ఒక జ్ఞాపకము కాదు, ఇది ఒక తీవ్రతరమైనటువంటి వల్నరబిలిటీ. అంటే ఏమిటంటేనండి, ఫ్లెక్సిబిలిటీ లాంటిది. ఒకసారి వల్నరబిలిటీ, తెలుగులో ఈ పదం ఎప్పుడు నాకు ఎన్నిసార్లు వస్తూ ఉంటుంది ఈ పదం, తెలుగులో నాకు సరిగ్గా రాదు. ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ విల్ తెలుగు అంటే దుర్బలత్వం, హాని కలిగించే అవకాశం. దీని అర్థం శారీరకంగా, మానసికంగా, భావోద్వేగకరంగా సులభంగా గాయపడగలగడం లేదా దాడికి గురి కావడం. అంటే అది ఫ్లెక్సిబిలిటీ లాంటిది. అంటే అది అంటే హార్డ్ గా ఎప్పటికీ నేను మారను, నా అభిప్రాయం మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను అని, అది మూర్ఖత్వం. దానికి వ్యతిరేకమైనది వల్నరబిలిటీ అనేది. ప్రేమ అన్నది ఒక ఆహ్లాదమైన విషయం కాదు, జ్ఞాపకానికి సంబంధించింది కాదు, తీవ్రతరమైన ఆ ఒక రకమైన ఆ వల్నరబిలిటీ, సౌందర్యం, విచ్ ఇస్ డినైడ్. మైండ్ ఎప్పుడైతే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో ఉంటుందో అప్పుడు అది ఉండదు. ప్రేమ అన్నదే జీవితం, అదే మృత్యువు. మృత్యువును కాదంటున్నాం అంటే జీవితాన్ని వేలాడాలని, అంటే ప్రేమని కాదంటున్నాం. నేను నిజంగా అంతర్గత దృష్టి నాకు మొదలవుతోంది ఈ విషయాలన్నిటిలో. నాలోకి నేను చూసుకుంటున్నాను. ప్రేమ లేకపోతే జీవితం అన్నది యాంత్రికంగా, అందులో హ్యాబిట్ ఏమో హిడెన్ గా ఉంది. ఆఫీసులో నేను చేసే పని అన్నది చాలా వరకు మెకానికలే. అందువలన నా జీవితం అంతా కూడా అలాగే అయిపోతుంది. నేను ఒక పెద్ద చక్రంలో చిక్కుకుపోయాను. రొటీన్ అని, బోర్డమ్ అని. దాంట్లో నేను ఎప్పుడూ నిద్రిస్తున్నాను. నేను ఇప్పుడు జాగరూకం అవ్వాలి. ఇది రియలైజ్ చేయడం, మీరు ఎంతకాలం నిద్రిస్తున్నారు అన్నది, అంటే ఆల్రెడీ మీరు జాగరూకం అయ్యారు. అక్కడ ఏ రకమైనటువంటి ఇదేన్ని వదిలేయడాలు అవి అక్కర్లే. ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ విషయంలో. మనలో ఆస్టరిటీ అంటే దేర్ ఇస్ నో బ్యూటీ. ఆస్టరిటీ లేకపోతే బ్యూటీ లేదన్నారు. అంటే కాఠిన్యత లేకపోతే, అది నాకు అర్థం అవ్వలేదన్నారు. ఆస్టరిటీ అంటే అవుట్ సైడ్. ఇక్కడ ఆస్టరిటీకి ఇంకోసారి చూద్దాం, కాఠిన్యం కాదేమో. ఆస్టరిటీ, AUSTV, కాఠిన్యంతో పాటు ఇంకో మీనింగ్ ఏమైనా ఉందేమో. ద మీనింగ్ ఆఫ్ ఆస్టరిటీ ఇన్ తెలుగు. క్రౌర్యం, ఖండితము లేదా మితవ్యయం. సాధారణంగా కఠినమైన జీవితం, తీవ్రమైన స్వీయ క్రమశిక్షణ. అదండి, అంటే క్రమశిక్షణలో పెట్టుకున్న జీవితం. అదే అంటే మనం కొన్ని కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా, అదే బ్రహ్మచర్యానికి అని. లక్ష్మి ఉమ్. లక్ష్మి అంటే ఆస్టెరిటీ అంటే ఎందులోని లగ్జరీ గాని కంఫర్ట్ కూడా ఆశించకుండా అదే నేను అందుకు బ్రహ్మచర్యం అని ఎందుకన్నానంటే, హాయిగా బతకడం. కొన్ని రకాలైన అంటే ఆ బ్రహ్మచర్య నియమాలు పెట్టుకుంటాం కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ ఆనందం పడకూడదు, అలాంటివి. అది అదే 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 ఆ మీనింగ్ అది. అంటే ఇక్కడ కాఠిన్యం